చెరువులు కుంటలతో కళకళ్లాడిన హైదరాబాద్ నగరానికి పూర్వ వైభవం తెచ్చే లక్ష్యంతో ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ విభాగం దూకుడు కొనసాగుతుందా, మందగిస్తుందా అనే విషయంలో ఇప్పుడు సస్పెన్స్ కొనసాగుతోంది. సినీ హీరో నాగార్జున నగరంలోని తొమ్మిడికుంట చెరువును ఆక్రమించి కన్వెన్షన్ సెంటర్ కట్టారని హైడ్రా నిగ్గు తెరిచింది. మొత్తం కన్వెన్షన్ సెంటర్ ను నేలమట్టం చేసింది. కేవలం కన్వెన్షన్ మాత్రమే కాకుండా 166 అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంది. 43.5 ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం కూడా సాధ్యమైంది. నగరంలో పెద్ద సంఖ్యలో ఉన్న చెరువులు, కుంటలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్లనే పెద్ద ఎత్తున ప్రకృతి విధ్వంసం జరిగిందని, అది వరదలకు కారణమవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కబ్జాలను తొలగించి తీరుతామని కూడా శపథం చేశారు. ఆయన మాట ప్రకారమే హైడ్రా కూడా దూకుడు ప్రదర్శించింది. అంతా సజావుగా నడుస్తున్న క్రమంలో ఇటు హైకోర్టు, అటు ప్రతిపక్షాలు ఎంటర్ అయ్యాయి. ఎమ్మెల్యేలకు చెందిన కాలేజీలను ఇప్పటికిప్పుడు కూల్చవద్దంటూ హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రస్తుతం విద్యా సంవత్సరం నడుస్తున్నందున విద్యార్థులకు నష్టం కలగకుండా ఉండేందుకు కూల్చివేతలు ఆపాలని హైకోర్టు డిసైడ్ అయింది. బీఆర్ఎస్ నేతలైతే ఏకంగా కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే హైడ్రాను ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అటు కోర్టు ఆదేశాలు, ఇటు ప్రతిపక్షాల నిరసనలతో హైడ్రా ముందరి కాళ్లకు బంధం పడింది. హైకోర్టు స్టే ఇచ్చినందున ఇప్పటికిప్పుడు చెరువులను ఆక్రమించి కట్టిన విద్యాలయాల జోలికి వెళ్లే పరిస్థితి హైడ్రాకు లేదు. దీంతో హైడ్రా భవిష్యత్తు కార్యాచరణ అగమ్య గోచరంగా మారింది. ఎవరో అడ్డు వచ్చినా చెరువుల పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఆగవు అంటూ ముఖ్యమంత్రి పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. కానీ హైకోర్టు స్టే ఇవ్వడంతో ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది. దీంతో హైడ్రా ఏం చెప్పాలి, హైకోర్టు స్టేను ఎలా తొలగింపు చేసుకోవాలి అనే విషయంలో ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.